వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న విశాఖ టూర్ మెడికల్ కాలేజీ నేపథ్యంలో మాకవారపాలెం వచ్చిన నేపథ్యంలో గ్రాండ్ సక్సెస్ అనే వైసీపీ నేతలైతే తెలియజేస్తున్నారు. దానికోసం మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చూడండి, ఎంతవరకు వాళ్ళు టూర్ సక్సెస్ అయిందంటారు? జగన్మోహన్ రెడ్డి నిజంగా మెడికల్ కాలేజీలు వాళ్ళు నిర్మించాం, మేమే నిర్మించాం, దీన్ని కూటమి ప్రభుత్వం ఆపివేసిందని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏం చెప్తారు? మెడికల్ కాలేజీలు వాళ్ళు నిర్మించారా? కాలేజీ వదిలేసి మెడికల్ కాలేజీలు ఏవి కూడా ప్రైవేటు పరం అవ్వలేదు. మెడికల్ కాలేజీని త్వరితగతిన పూర్తి చేయడానికి ఒక ప్రైవేటు భాగస్వామ్యం తెచ్చుకొని గవర్నమెంట్ అండర్లో మెడికల్ కాలేజీ ఏ విధంగా అయితే రన్ అవుతాయో అదే విధంగా ఈ మెడికల్ కాలేజీ రన్ అవుతాయి. సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఇచ్చిన జీవోను కానీ ఫీజు స్ట్రక్చర్ని కానీ లేకపోతే ఏది కూడా మార్పు చేయని కూడా తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళగా 5 సంవత్సరాలు చూసి వదిలేలేక ముఖ్యమంత్రి గారు పూర్తి చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు పేద పిల్లలకు అండగా నిలబడాలన్న ఒక ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యం లేదంటే ఈ 5 సంవత్సరాలు వదిలేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అయ్యంగా క్యాన్సిల్ చేసేది భయం, అద్భుతమైన అవకాశాన్ని కూడా వాడుకోలేక రాజకీయాలు చేసుకున్నారు. 33 సంవత్సరాల పాటు పెట్టుబడిదారు ఇందులో భాగస్వామ్యం నడుస్తుంది. తప్పు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? అది తెలియకే అది తప్పు అని వాళ్ళు అనడానికి రీజన్ ఒకటే, మేము చేయలేకపోతే వాళ్ళు కంప్లీట్ చేస్తారు, వాళ్ళకి మంచి పేరు వస్తుంది, అందుకు ఏదో వ్యతిరేకించాలని ఒక దురుద్దేశంతో వ్యతిరేకిస్తున్నారు తప్ప ఆయన ప్రజల్లోకి రావడానికి ఏ అవకాశం లేదు. ఓ పక్క సంక్షేమ అభివృద్ధి దూసుకుపోతున్న పరిస్థితుల్లో ఈ దరిద్రాన్ని వదిలించుకున్నామని రాష్ట్ర ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ బయటికి రావడానికి ఒక అవకాశం అని చెప్పేసి ఏదో ఇది ఒక అవకాశం దొరికి బయటకు వస్తున్నారు తప్ప ముద్దులు పెట్టుకోవడానికి వస్తున్నారు తప్ప ఇంకోటి కారణం కాదు. స్టీల్ ప్లాంట్ తీసుకుని 5 సంవత్సరాలు ఉన్నాడు, ఏమన్నా చేయగలిగాడా? అసెంబ్లీలో ఉత్తది అంతా యాక్టింగే, అందరికి తెలుసు. ఉత్తగా మేము యాక్ట్ చేద్దాం ఎలాగని చెప్పి చేశారు. ఇవాళ కూటమి రాగానే ఇవాళ స్టేట్ నుంచి 2,600 కోట్లు, చెన్నై నుంచి 11,460 కోట్లు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని కాపాడి జీవోని అనుకూలంగా ప్రైవేటీకరణ చేస్తామంటే దాన్ని కూడా ఆపి మా రాజ్యాంగంగా ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా ఆయన వివరించి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో అలాంటి ఊసే విశాఖ స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుంది, ప్రైవేటు పరం అవ్వదు అని చెప్పేసి పదే చెప్పినా కూడా దాన్ని మళ్ళీ రాజకీయమే. ఆయన 5 సంవత్సరాల భయం, ఆయనకి కేసులు ఎక్కువ బొక్కలు వేస్తారని. సో భయపడిపోయి 5 సంవత్సరాలు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాఫియాలు చేసుకొని రాష్ట్రాన్ని దోచుకొని మళ్ళీ దోచుకోవడానికి వస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఆ విధమైన పరిస్థితులు మళ్ళీ రావు. 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ప్రజలు సంక్షేమంగా ఉండాలి, ప్రజలు అద్భుతమైన జీవితాన్ని అనుభవించే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ఒక కోరుకున్నారు. ఈయన ఎన్ని ముద్దులు పెట్టినా ఏం చేసినా పాకిరాపేట బల్క్ డ్రప్ కంపెనీ కానీ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కానీ అలాగే గంటాట దగ్గర ఉన్న సిమెంట్ వాళ్ళేమో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ప్రజలకి ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవచ్చు? దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ నగరమైనా ఏ దేశమైనా అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. దాని కొంత ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని జరిగేటువంటి నష్టాన్ని కానీ లాభాన్ని కానీ వివరిస్తూ అభివృద్ధి జరగాలి తప్ప అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం ఏ ఒక్క రాష్ట్రం కానీ ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి ఉండదు. ఇవాళ అలాగే ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీ రాబట్ట ఇవాళ 100 రూపాయలకి గజం దొరికేది, అలాగే ₹1,00,000 శాలరీ తీసుకుని లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా పారిశ్రామిక జరిగితేనే ఆ నగరం కానీ దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడతాయి. సో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి.
ఈ ప్రభుత్వ లక్ష్యం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాకు అదే చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన మీరు వెనకాడు, రోడ్లు, వైద్యం, వాటర్, ఇలా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి యూత్ అందరికీ అని చెప్పేసి పదే పదే ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆయన చెప్పిన విధంగానే ఇవాళ మేము అందరం ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో పరిపాలన జరుగుతూ ఉంది. 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్ ఈ నియోగం మీద ఇవాళ సబ్ కమిటీ అయితే ఉంది. 50 కోట్ల వరకు ఇప్పటి వరకు వడ్డీతో కలుపుని చాలా ఎక్కువ అయిపోద్ది. సీఎం వాన్స్ ఉండేది 30 ఆ 30 సంవత్సరాల కోరికతో 150 కోట్ల నష్టం కలిగింది. ఆ నష్టాన్ని నుంచి బయటకు రావడానికి ఆ ప్యాలెస్ని ఏం చేస్తే బాగుంటుంది డిస్కషన్ జరుగుతూ ఉంది. కాబట్టి అతి త్వరలో దాని మీద అనుకుంటారు. అది ఎటు పనికి అంతా ఎటు కూడా దేనికి కూడా అనుకూలంగా లేవు. ఒక ప్యాలెస్లో ఒకరు పడుకోవడానికి, ఇంకో ప్యాలెస్లో ఒకరు పడుకోవడానికి విధంగా. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయగలం దాని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది. అతి త్వరలో దాని ఒక నిర్ణయం రావాలి. అంటే ప్రతి ఇష్యూ మీద వైఎస్ఆర్సీపీ బహిర్గతంగా పోరాటాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంటే జనంలో ఉన్నాము మర్చిపోతారు అని చెప్పే ఉద్దేశంతోనే మరి ఏదన్నా అవకాశం వస్తే బయటకు వచ్చి ఫేస్ చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చి కొన్ని ముద్దులు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ముద్దులు పెట్టడానికి ఎవరు దగ్గర రాకపోతే పిలుస్తున్నాడు అంట. సో లాస్ట్ టైం ఎలా పెట్టావు, మళ్ళీ సీఎం కనపడలే బాబు, మళ్ళీ కనపడము, ఎందుకు ముద్దులు వద్దని చెప్తున్నారంట. ఏవి కూడా దొరకట్లేదు. ఇప్పుడు అన్నీ కూడా పిల్లలకి పిలిచి పెట్టేవాడు. ఇప్పుడు రెండుకి జనం దూరంగా ఉన్నారు. ఏం చేసినా ఉపయోగం లేదనే విషయం వాళ్ళకు కూడా తెలిసిన విషయాన్ని కూటమి ఉన్న రోజులు ఆయన మళ్ళీ కళ్ళలో కూడా ఇలాంటి ఆలోచన చేసుకోవద్దని తెలియజేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం అనేక విషయాలపై డెవలప్మెంట్ కార్యక్రమాలతో ముందుకు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఎన్ని పన్నాగాలు పన్నా ఉపయోగం ఉండదు. రానున్న రోజుల్లో మరింత మంచి రోజులు వస్తాయి. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో అన్ని డెవలప్మెంట్లు జరుగుతాయి. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరుగుతుంది రాష్ట్రానికి అని చెప్పి జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.